హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నా. ముందుగా మీ అందరికీ ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మార్నింగే లేచాను. లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి వాటర్ అయితే తాగుతున్నాను. హాట్ వాటర్ తాగుతున్నానండి. నేను రోజు మార్నింగే వాకింగ్‌కి వెళ్తాను కదా! ఈ మధ్యన వెళ్ళట్లేదు. ఎందుకంటే నేను ఇంటికి అటు అమ్మ వాళ్ళ ఇంటికి నేను ఇలా తిరుగుతూ ఉన్నాను. అందుకే కుదరట్లేదండి. మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఇంక 1 మంత్‌లో. అయితే ముందుగా అయితే వాటర్ అయితే కంప్లీట్ చేశానండి. ఒక 2 గ్లాసెస్ అయితే వాటర్ తీసుకున్నా. వాటర్ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం సేపు అలా వాకింగ్ అయితే చేశానండి. వాకింగ్ కంప్లీట్ అయిన తర్వాత అంటే ఎంతోసేపు కాదులేండి. ఒక 10-15 మినిట్స్ అలా జస్ట్ ఇంట్లోనే కదా వాకింగ్ అనేది చేసేసాను. దాని తర్వాత ఇంక టిఫిన్ అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్. తీసుకొచ్చి పెట్టేసి వెళ్ళిపోయారు మార్నింగే. నేను ఇంకా లేచి రిఫ్రెష్ అయ్యి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే ఒక పూరి, 2 బజ్జీలు మళ్ళీ ఇంకేదో మినప్పును మినప్ప పిండితో చేస్తారు అది. ఇంక ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు నాకు హెవీ అయిపోయింది. తినలేకపోయాను. ఇంకొకటి ఇంకా నా వల్ల కాలేదు, ఇంకా వదిలేసానండి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ ఇవాళ పెళ్ళికి వెళ్తా అన్నారు. అందుకని చెప్పేసి ఆయన కోసం అని చెప్పేసి డ్రెస్ అయితే రెడీ చేస్తున్నాను. ఐరన్ చేస్తున్నానండి. ఎప్పుడు బట్టలైతే నేను ముందుగానే రెడీ చేసేసుకుంటాను. అంటే ముందుగానే అరేంజ్ చేసేసుకుంటాను. కాకపోతే ఏంటంటే నేను చెప్పాను కదండీ! అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కుదరట్లేదని చెప్పి. అందువల్ల నాకు కుదరట్లేదండి ఈ మధ్యన. అందుకనే ఇంకా అయన్నీ ఐరన్ చేయడం అవ్వలేదు. ఇంకా ఎప్పటికప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐరన్ అయితే చేసుకుంటున్నాము. ఇప్పుడైతే నేను ఇలాగ ఐరన్ చేసేసుకొని రెడీ చేసేసాను. ఆయనొచ్చి అంటే డ్యూటీకి వెళ్ళిపోయారు మార్నింగే. వచ్చిన తర్వాత ఇంకా రెడీ అయ్యి వెళ్తా అన్నారు. మార్నింగే ప్రేయర్ చేసుకుంటానని తెలుసు కదండీ! ఈరోజు నేనేం చదివానంటే యెహోషువ 3 అధ్యాయం మీద చదివానండి. ఈరోజు ఇన్ఫర్మేషన్ ఏంటంటే యెరికో దేశానికి వెళ్తారు కదండీ! యెహోషువ పంపిస్తాడు ఫస్ట్. వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ జరిగిందంతా చెప్తారు. అప్పుడు యెహోషువ మార్నింగే లేచి ఈ షిత్తీయుల దేశం నుండి యొర్దాను దేశంకి వెళ్ళాలన్నమాట. అయితే వెళ్ళే ముందు అది నది దాటేయాలంటే ఫస్ట్ లేవీయులు వెళ్ళాలి. అంటే ఎందుకు లేవీయులు వెళ్ళాలంటే వాళ్ళు దేవుని మందసాన్ని మోసుకుంటూ ఒక చోటుకి వాళ్ళు వెళ్ళాలండి. లేవీయులకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఫస్ట్ వాళ్ళు వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళాలంటే నది దాటాలి. నది దాటాలంటే వాటర్ ఎక్కువ ఉన్నాయి. ఎలా అని చెప్పేసి దేవుని దగ్గర ప్రార్థిస్తాడు యెహోషువ. మోషేకి తోడే ఉన్నట్టు నేను నీకు తోడే ఉంటాను. ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేను నిన్ను కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేస్తాను అని చెప్పేసి దేవుడు తనకి ఈ వాగ్దానం చేస్తాడు. అట్లాగే వాళ్ళు యాజకులు ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆ యొక్క నది దగ్గర కాళ్ళు పెట్టినప్పుడు వెంటనే వాటర్ అనేది ఒక రాశిగా ఏర్పడతాయి. ఆ రాశిగా ఏర్పడిన తర్వాత వాళ్ళు అరణ్యాల మీద ఆ ప్లేస్ నుంచి యెరికో ప్లేస్కి వెళ్తారనమాట. ఈ అధ్యాయంలో ఇంతవరకు ఉందండి. నేనైతే ప్రేయర్ చేసుకొని కంప్లీట్ చేసుకున్నాను నా ప్రేయర్ అనేది. ఈరోజు నా స్టైల్లో చికెన్ కర్రీ చేస్తున్నానండి. అంటే నేను మొత్తం కర్రీ కింద వండట్లేదు. కొంచెం గ్రేవీ కర్రీ కింద వండుతున్నానండి. ఎలా చేస్తున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే దీంట్లో అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే వేసుకొని బాగా వేగనివ్వాలండి. ఇది కొంచెం మంచిగా వేగి కొంచెం దగ్గర పడుతుంది కదా! అంతవరకు అయితే మంచిగా వేపుకోవాలి. చూసారా కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇలా చేంజ్ అవుతూ ఉండగా మనం దీంట్లో టమాటాలు అయితే వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 2 టమాటాలు తీసుకున్నాను. వేసుకొని మంచిగా వేగనివ్వాలి. ఈ మెత్తబడడం కోసం నేనైతే ఉప్పు అయితే వేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలండి. ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి చూసారా మంచిగా వేగిపోయి ఉన్నది. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మంచిగా వేపుకున్నా. దాని తర్వాత చికెన్ అయితే వేసుకున్నాను. నేనైతే ఇక్కడైతే హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. ఇది కూడా ఒకసారి కలిపేసుకొని మంచిగా మూత పెట్టి మంచిగా వేగనిచ్చానండి. చూసారు కదా వాటర్ అంతా వెళ్ళిపోయి మనకి ఇలా ఆయిల్ అయితే బయటికి రావాలి. అంతవరకు మనం వేపుకుంటూ ఉండాలి. సింపుల్గా అయిపోతుందండి. ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. కొత్తగా చేసే వాళ్ళు కూడా ఈజీగా చేస్తారు. దీంట్లో ఏం చేయాలంటే పసుపు, కారం, మనం దీనికి సరిపోయేంత ఉప్పు కూడా వేసుకోవాలండి.
నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను. దాంతోపాటు ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం వేగనివ్వాలి నూనెలో. వేగింది అనుకున్న తర్వాత మనం దీంట్లో అయితే పెరుగైతే వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 1½ వేసుకున్నాను. కొంచెం మంచిగా వేసుకునండి. అంటే మరీ అంత ఎక్కువ కాదు, మరి అలా తక్కువ కాదు. కొంచెం పెద్ద స్పూన్తో ఒక 1½ వేసుకున్నాను. ఇది కూడా మంచిగా వేగిపోయి ఆయిల్ అయితే బయటకు వచ్చింది. ఈ టైంలో నేను ఏం చేశానంటే జస్ట్ లైట్గా ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకుని మంచిగా కలిపేసుకుని మూత పెట్టేసానండి. చూసారా ఉడుకుతుంది. ఇలా ఉడకాలండి. మంచిగా ఉడికిన తర్వాత ఇదంతా స్లో ఫైర్లోనే చేసుకోవాలి, హైలో చేసుకోకూడదు. మనకి ఇలా దగ్గర పడుతుందండి. ఈ టైంలో మనం దించేసుకొని కొత్తిమీర వేసుకుని ఆఫ్ చేసేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొత్తగా చేసుకునే వాళ్ళైతే చాలా ఈజీగా చేసుకుంటారు. నేను దీంట్లో కాంబినేషన్గా పెసరపప్పు చారు అయితే చేసుకున్నాను. ఫస్ట్ అయితే చిన్న గ్లాసు పెసరపప్పు అయితే నానబెట్టేసుకున్నాను. నానిన తర్వాత దీంట్లోకి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, ఆయిల్ కొంచెం వేసుకొని పసుపు, కారం, ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా వేపేసుకొని దీన్ని మంచిగా మరగనిచ్చానండి. చూస్తున్నారు కదా, ఇలా అలా కాగుతూ ఉంటుంది. దీంట్లోకి చింతపండు అయితే కొంచెం తీసుకున్నాను. ఎందుకంటే టమాటాలు వేసాను కదా, అందుకని చెప్పేసి నేను కొంచెమే తీసుకున్నాను. దీన్ని కూడా మంచిగా స్మాష్ చేసేసుకొని కొంచెం ఉడికింది అని మనకు తెలుస్తుంది కదా, ఆ టైంలో మనం దీన్ని చింతపండు అనేది దాంట్లో వేసేసుకొని మరగనివ్వాలండి. బాగా మరిగింది అనుకున్న తర్వాత మనకు తెలుస్తుంది కదా, ఆ టైంలో ఆఫ్ చేసేసుకొని దీన్ని తాలింపు అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నేను తాలింపు కోసం గిన్నె తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకున్నా. ఆయిల్లో బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, దాంతోపాటు ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకొని బాగా వేగిన తర్వాత దీన్ని అయితే నేను పప్పులో అయితే వేసేసుకొని మూత పెట్టేసుకున్నానండి. అంతేనండి. ఇది చిన్నగా చేసుకుంటే మనకు అయిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. ఎవరైనా కొత్తగా చేసుకునే వాళ్ళకి ఇదైతే చాలా ఈజీగా అనిపిస్తుంది. నాకైతే ఈ కాంబినేషన్లో బాగా నచ్చింది. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతేనండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.